నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణ స్థానిక ఎన్నికలకు నగార మోగింది. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరగనున్నాయి. మరి స్థానిక సంస్థల ఎన్నికలు విపక్షాలు సిద్ధమేనా? కాంగ్రెస్ పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండమా? పార్టీల వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఏంటి? ఇలాంటి అంశాలపైన ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి గారు, అదేవిధంగా సతీష్ గారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మొత్తం మీద ఎప్పుడెప్పుడు అనుకుంటున్నటువంటి ఎలక్షన్స్ రానే వస్తున్నాయి, నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ముందుగా గరేపల్లి సతీష్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు, అలాగే పల్నాటి వెంకటరెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో ఉన్నారు. వెంకటరెడ్డి గారు మీట్లో ఉన్నట్టుంది. లేదు చెప్పండి. యాస్, మనం చూస్తున్నాం. అంటే నిన్నటి వరకు కూడా అనిపించింది ఒకానొక టైంలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జీవో తీసింది. జీవో ప్రకారం 42% కోర్టుకు వెళ్తారు, కోర్టులో కొంచెం తర్జన భర్జన అవుతాయి, ఎలక్షన్స్ మాత్రం సుప్రీంకోర్టు దానికి వెళ్తారు, ఆగుతాయని. కానీ ఎలక్షన్ కమిషన్ రెఫరెండంలో రానే వచ్చింది. ఈరోజు ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 2 విడతలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు, అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు 2 విడతలుగా, 3 విడతలుగా నగర పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, వార్డు మెంబర్ల ఎలక్షన్లు కావచ్చు, 3 విడతలుగా విభజిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలా చూడొచ్చు? ఇంత తొందరగా వచ్చిన నేపథ్యంలో పార్టీలు దీనికి సంసిద్ధంగా ఉన్నాయంటారా? డెఫినెట్గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తీసుకుంటే తప్పకుండా మేము భారతీయ జనతా పార్టీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, గ్రామ పంచాయతీ కానీ డెఫినెట్గా మెజారిటీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతా ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు బీఆర్ఎస్కి ఒక 9.5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాల అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళు నిలుపుకోలేకపోతున్నారు. 20 నెలల కాలంలోనే పార్టీకి ఎంత వ్యతిరేకత వచ్చిందంటే, అంత అసలు గ్రామ పంచాయతీలు కానీ ఊర్లలో పోయి అడిగితే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే, కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఓడించాలని అందరూ రెడీగా కంకణం కట్టుకొని కూర్చున్నారు. అన్ని ప్రతి దాని గురించి కూడా, 1 కాదు 2 కాదు, నేను చెప్పాల్సిన అక్కర్లే. వాళ్ళే హామీలు ఇచ్చారు, వాళ్ళే వాగ్దానాలు ఇచ్చారు. రకరకాల మరి కామారెడ్డి డిక్లరేషన్ తీసుకొచ్చారు, మహిళల కోసం నిధి ఇస్తున్నారు, ఎన్ని రకాలు చెప్పారు. ఏమన్నా పూర్తవుతున్నాయా? ఏమన్నా చేయగలుగుతున్నారా? పోనీ డెవలప్మెంట్ ఏమైనా చేస్తున్నారా అంటే అది కూడా లేదు. అభివృద్ధి ఎక్కడైనా వస్తుందా? లేకపోతే కంపెనీలు వస్తున్నాయంటే అవి కూడా లేవు. బయట దేశాలపై ఇచ్చారు, కంపెనీలు వస్తున్నాయన్నారు, 1000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు, 1000 కోట్ల పెట్టుబడులతో పాటుగా ఉద్యోగాలు కూడా వస్తున్నాయని చెప్పారు. వాటి గురించి లేదు. సో ఏమంటున్నారంటే, అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలని టోటల్ గా వాటి తుంగల తొక్కినట్టే. వాళ్ళు వచ్చింది కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళ ఒక మోసమైన డిఎన్ఏ రూపుదిద్దుకుంది. ఇప్పటి నుంచి కాదు, 50 సంవత్సరాల కాలం నుంచి కూడా దేశంలో ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మోసం చేస్తా ఉంది. 6 గ్యారంటీల హామీలతో పాటు ఎన్ని రకాల బాకీలు ఉన్నారు వాళ్ళు. టోటల్ గా ఒకటి ఈవెన్ రైతుల గురించి మాట్లాడితే, రైతుల గురించి కూడా 2 సీజన్లు ఎగ్గొట్టి 3వ సీజన్ తప్పని పరిస్థితుల్లో ఆ 9,000 కోట్ల రూపాయలు వేసేది తప్పితే ఇంకా చాలా మందికి వేసేది ఉంది. వాటిని పెండింగ్ లో పెట్టారు. ఎందుకు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ కి ఇవ్వకపోతే రైతులు ఎంటబడి కొడతారన్న ఆలోచనతో ఈరోజు మొన్న రైతు భరోసా ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే ఈ 6 గ్యారంటీలోని 13 అంశాల్లో 3 అంశాలు మాత్రమే పూర్తయిన ఇప్పటిదాకా అమలవుతున్నాయి. ఇక మిగతా అన్ని కూడా అట్లాగే ఉన్నాయి. వృద్ధులకు 4,000 రూపాయలు ఇస్తా అన్నారు, 2,000 ఇస్తున్నారు, ఇంకా 2,000 బాకీ ఉన్నాయి. దగ్గర 20 నెలలు అంటే 22 నెలలకు 40,000 రూపాయలు ఒక్కొక్కరు బాకీ ఉన్నారు. తర్వాత మహిళలకు 2,500 రూపాయలు, అది ఒక 50,000 రూపాయలు బాకీ ఉన్నారు. తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, అవి లేవు. విద్యా భరోసా పథకం 10 లక్షలు 20 లక్షలు ఇస్తామన్నారు, అవి లేవు. స్కూటీలు లేవు, తులం బంగారం లేదు. ఇంకేం చెప్పాలి చెప్పండి? అవి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా గెలిపిస్తారు ఈ తెలంగాణ రాష్ట్రంలో? గ్రామ పంచాయతీలు, అందుకే చెప్తున్నాను కదా, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మరి ఓడించారో అదే విధంగా కాంగ్రెస్ పార్టీని కూడా ఇప్పుడు ఓడించే అవకాశాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య ఉండదు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఏ
ఇది పట్టించుకోకుండా డెవలప్మెంట్ కానీ సంక్షేమ పథకాలు కానీ అవి పట్టించుకోకుండా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఏదైతే ప్రకటించాడో రాహుల్ గాంధీ, దాన్ని పట్టుకొని మా రాహుల్ గాంధీ చెప్పిండు, మా రాహుల్ గాంధీ చెప్పిండు అని చెప్పి ఆయన ఇప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రంలో అది పూచిగా చూపిస్తూ తప్పని పరిస్థితుల్లో అది ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోటి హడావిడిగా సర్వే చేయించిన తర్వాత ఏదైతే బీసీ కమిషన్ ద్వారా సర్వే చేయించిన తర్వాత హైకోర్టు కానీ లేకపోతే బీసీ పెద్దలు కానీ ఎట్టి పరిస్థితి ఇది కాదు బీసీ డెడికేట్ కమిషన్ ద్వారా చేయాలనే ఆలోచనతోటి ఆ రిపోర్ట్ తెప్పించుకొని అసెంబ్లీలో పెట్టిన తర్వాత అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి, దాన్ని ఆమోదించాయి. కానీ వీళ్ళు తీసుకొచ్చిన ఏదైతే సర్వే రిపోర్ట్ ఉందో ఆ సర్వే రిపోర్ట్ మొత్తం కూడా తప్పులు తడగ్గా ఒక ఎంపెరికల్ డేటా తీసుకొచ్చి పూర్తిగా సర్వే చేయకుండా దాని ఇష్టం వచ్చినట్టుగా మరి దాంట్లో అసెంబ్లీలో పెట్టి ఆ గవర్నర్ గారు పంపించారు. దాంట్లో ముఖ్యమైన చెప్పాలంటే ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామన్నారో ఆ 42%లో మరి కొంతమంది ముస్లింలను చేర్చి ఆ 10% చేర్చి దాంట్లో మరి వాళ్ళని తక్కువ చేసి చూపించుకుంటూ ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ దానికి సమాధానం చెప్పలేకపోతా ఉంది. ఎంతసేపులో కూడా మేము 42% ఇస్తున్నాం, 42% ఇస్తున్నాం. సో అది దాన్ని పూచిగా చూపిస్తూ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పటిదాకా, ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచుల పదవి కాలం 2024 ఏది జనవరి 31కి అయిపోతే దగ్గర దగ్గర 17-18 నెలల నుంచి గ్రామ పంచాయతీ వ్యవస్థ మొత్తం కూడా చుట్టుపడిపోయింది. అక్కడ స్ట్రీట్ లైట్స్ లేవు, వాటర్ సరిగా లేవు, శానిటేషన్ లేదు, రోడ్లు సరిగా లేవు, అన్నీ కూడా టోటల్ గా పడకెత్తుకుపోయినాయి. ఎందుకంటే ఒక్కసారి ఎలక్షన్ జరిగినప్పుడు సర్పంచ్లు కానీ లేకపోతే ఎంపీలు కానీ ఇవి జరిగినప్పుడు దానికి ఆ గ్రామ పంచాయతీలకి ఏది స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కానీ లేకపోతే 15th కమిషన్ ఫైనాన్స్ కమిషన్ నుంచి కానీ నిధులు వస్తే గ్రామ పంచాయతీ మొత్తం కూడా దాన్ని కొంత డెవలప్మెంట్ పరంగా తీసుకెళ్లొచ్చు. కానీ అవన్నీ కూడా జరగట్లేదు. దాన్ని ఇదంతా కూడా పూచిగా చూపిస్తూ లేటు చేస్తున్నారు తప్పితే ఏది ముందుకు పోయే పరిస్థితి కనపడతలేదు. సరే, అది రెండో పాయింట్ ఏంటంటే 42% ఇస్తారా అంటే అది కాదు. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ కోర్టులోకి వచ్చింది. అది కోర్టులో మళ్ళీ అది మొన్ననే లైవ్ వాదనలు కూడా ఆర్గ్యుమెంట్స్ కూడా మనం చూసాం. ఏమంటున్నారు, కోర్టులో ఒక బిల్లు చేసిన తర్వాత అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ పంపిస్తే గవర్నర్ గారు 1 month కాలేదు, ఇంకా 1 month అని చెప్తా ఉన్నారు. అది కాకముందే మళ్ళీ మీరు ఎట్లా జీవో ఇష్యూ చేస్తామని చెప్పి కోర్టు అడుగుతా ఉంది. దానికి చట్టబద్ధత ఉంటుందా? బిల్లు ఒకసారి చేసిన తర్వాత సబార్డినేట్ ఏదైతే లెజిస్లేషన్ తీసుకొస్తా ఉన్నారో ఇంకో జీవో, అది పక్కన పెట్టి అది చట్టానికి లోబడి ఉంటుందా, చట్టం ఒప్పుకుంటుందా, రాజ్యాంగం ఒప్పుకుంటుందా, అది క్వశ్చన్ మార్క్. అది అందుకే కదా ఇప్పుడు ఆ రోజు డివిజన్ బెంచ్ కూడా ఇవన్నీ కాదు, ఎందుకంటే దాంట్లో 3 వయోలేషన్స్ ఉన్నాయి. అంతకుముందే సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది, క్లియర్ గా ఇచ్చింది. ఒకటి ఏదైతే కేశవరావు కానీ లేకపోతే మన మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు అయిన తర్వాత కూడా దాన్ని క్యాన్సిల్ చేసిన పరిస్థితి మనం చూసాం. అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చట్టం చేస్తే ఒకసారి చట్టం అయిపోతే ఏమైనా చేసుకోవచ్చు. చట్టం కానీ ఇప్పుడు ఈ జీవోలు రిలీజ్ చేసి ఈ జీవోల మీద ఎలక్షన్లు పోతామంటే దాన్ని మరి ఒప్పుకునే పరిస్థితి ఉండదు కదా. చట్టం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు. కాబట్టి ఇవి ఎందుకు తొందరపడుతున్నారని చెప్పి అది కూడా చెప్పారు. ఒకటి కృష్ణమూర్తి కేసు ఏది వర్సెస్ యూనియన్ భారత ప్రభుత్వం, అట్లాగే కిషన్ రావు కానీ ఇందిరా సహాని కానీ ఈ కేసుల్లో క్లియర్ గా క్లారిటీ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో 50% క్యాప్ ఉంది కాబట్టి దాన్ని మించకూడదు అని చెప్పి. మరి అలాంటి ఇచ్చినప్పుడు ఈ రోజు ఈ చట్టంలో ఇది జీవో తీసుకొచ్చారో అది నిలబడుతుందా? అది డెఫినెట్ గా October 8 ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఆ రోజు తెలిసే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా కూడా దాని మీద మరి ముందుకు పోయే అవకాశాలు ఉంటాయని చెప్పి కోర్టు కూడా డివిజన్ బెంచ్ కూడా చెప్పింది. సో మరి అది కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈవెన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా కూడా ఒక దాన్ని ఏదైతే బిల్లు చేసారో ఆ బిల్లుని చట్టంగా చేస్తే రేపొద్దున ఇట్లాంటి ఇష్యూస్ మరి వచ్చే అవకాశాలు ఉండవని చెప్పి కూడా క్లారిటీ ఇచ్చింది. సో అది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఎప్పుడు కాదు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ సంక్షేమ పథకాల గురించి కానీ ఏది చేసినా కూడా అవి ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి పోతా ఉన్నాయి. ఎందుకంటే క్లారిటీ లేదు వీళ్ళ మీద. వీళ్ళకి ఇంతమంది ఉన్నారు, పనిచేసిన వాళ్ళు ఇంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న కాంగ్రెస్ పార్టీలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు. కానీ వెనక లాగుతున్నారు తప్పితే
ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోయే పరిస్థితి లేదు. మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నామో తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఒక ట్యాగ్‌లైన్ తోటి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు. వాటి కోసం మనం కష్టపడతలేము. ఇప్పుడు ఈ ఈ ఈ కనీసం ఈ ఎలక్షన్‌లు కూడా జరిగే అవకాశాలు లేవు. ఓకే. గ్రామ పంచాయతీ కూడా బాగుపడే అవకాశాలు లేవు. సో, ముందేంటంటే ఓకే. ఓకే. ప్రాజెక్టులు గాని, ఉద్యోగాలు గాని, ఆ నిధులు పెంచుకోవడం గాని, రేపు కంపెనీలు రావడం గాని, గట్లాంటి మీద కాన్సంట్రేట్ చేస్తే రేపొద్దున ఈ తెలంగాణ రైట్. రాష్ట్రం వెంకరెడ్డి గారు, బాగుపడే అవకాశాలు ఉంటాయి. రైట్. మొత్తం మీద తెలంగాణలో స్థానిక ఎలక్షన్లకు నగార మోగిన నేపథ్యంలోనే సాదిక్ విశ్లేషకులు కూడా మనతో ఉన్నారు. సాదిక్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మొత్తం మీద 2 రోజులుగా చూస్తున్నాం, ఏదైతే ఇక ఎలక్షన్లు స్టార్ట్ అవుతాయి, నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటే లేదు, కోర్టుకు పోతారు, సుప్రీంకోర్టుకు పోతారు. ఎందుకంటే స్థానిక సంస్థలకు బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% బిల్లు అమలు అవుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్న నిదానానికి కానీ ఒక ముడిపడనుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్లకు ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి ఏదైతే అక్కడ ఉన్నటువంటి అక్కడున్న కులాల వారీగా చూస్తే బీసీ రిజర్వేషన్ ఎక్కువ ఉంటే కనుక బీసీలకే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాల్సింది ఉన్నదని చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు పాస్ చేయడం జరిగింది. ఎందుకంటే వచ్చే నెల 23 నుంచి వెళ్ళి నగారం మొగనుంది. ఈ నేపథ్యంలోనే ఆల్టర్నేట్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి చూస్తే కనుక తెలంగాణలో ఒక వేడెక్కిన రాజకీయాలు ఉర్రతలుగుతున్నాయి. ఇటు కాంగ్రెస్, బీజేపీ, అటు బీఆర్ఎస్. లేకపోతే ఎలా చూడొచ్చండి? ఎందుకంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రెండు దఫాలుగా, ఓన్లీ మన సర్పంచ్లకు మాత్రం 3 దఫాలుగా 5 దఫాలుగా విభజించడం జరిగింది ఎలక్షన్. ఎలా చూడొచ్చు? మీట్లో ఉన్నట్టుంది సార్. ముఖ్యంగా ఈ స్థానిక ఎన్నికల సమరాన్ని చూసినట్లయితే రాజకీయ పార్టీలు అన్నీ కూడా సమాయత్తం కావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్యల్ని, వాటిని అర్థం చేసుకోవడంలో రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉన్నాయి, గ్రామీణంగా ఆయా గ్రామాల్లో స్థానిక సమస్యలను పరిష్కరించడం లోపల ఉండేటువంటి ప్రభుత్వాల యొక్క వైఖరి ఎలా ఉంది, ఆ వైఖరితో పాటు అక్కడ ఉన్నటువంటి నాయకులు, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ప్రజలతో మమేకమయ్యే నాయకులను ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకుంటూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు, చాలా దురదృష్టం అండి, ఒక ఎంపీటీసీకి, ఒక జెడ్పీటీసీకి నిలబడాలంటే కొన్ని లక్షల రూపాయలు, ఒక సర్పంచ్గా పోటీ చేయాలంటే కొన్ని లక్షల రూపాయలను ఖర్చు చేయాల్సిన అవసరం. ఎందుకు ఈ ఖర్చు వచ్చిందో ఇక్కడ కూర్చున్న రాజకీయ పార్టీలు చెప్పగలుగుతాయా? ఈ పార్టీ ప్రతినిధులు దంచుతున్నారు కదా ఉపన్యాసాలన్నీ, చెప్తారా? ఏ రాజకీయ పార్టీ అయినా ముందుకొచ్చి లేదు డబ్బు ఖర్చు కావడం లేదని గుండె మీద చేసుకొని చెప్పగలుగుతారు? మరి ఆ ఖర్చులయ్యే స్థానిక సంస్థలు మనం ఏ విధంగా తీసుకుంటాం, ఆ ఎన్నికలను ఏ విధంగా అర్థం చేసుకుంటాం చెప్పమనండి. వాళ్ళు ఇక్కడ మన ప్యానెల్లో కూర్చున్న నాయకులందరినీ చెప్పమనండి, ఈ ఎన్నికలని మనం ఏ విధంగా అర్థం చేసుకుందాం. ఇవి ఎన్నికల డబ్బులను ఖర్చు చేసుకొని చాలామంది, నేను గతంలో 5 సంవత్సరాల జడ్పీటీసీలను, ఎంపీటీసీలను, సర్పంచ్లను కలిసినప్పుడు ఒక ఆవేదన వెలిపించిండ్రు. సార్ దండం పెడతాం, మళ్ళొకసారి రాజకీయాల వైపు ఓం సార్, ఎంతో ఖర్చు పెట్టి వచ్చినాం సార్, బిల్లులు రాలేదు సార్, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి సార్, మమ్మల్ని ఇది చేయమని అది చేయమని గత ప్రభుత్వం మమ్మల్ని అంచేసింది సార్. ఈ రాజకీయ పార్టీలు ఏం చేశాయండి? ఎవరి వైపు నిలబడ్డాయండి? ఎటువైపు నిలబడ్డాయి? స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడే అధికారం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు ఉందా అంటే నాకైతే కనిపిస్తుంది నో. వీళ్ళు కనుక ఒకవేళ ఇప్పుడు నిజంగా రాజకీయ పార్టీలు కనుక ఉంటే ఒక్క పైసా ఖర్చు కాకుండా, ఎక్కడో 4-5 కాదండి, అక్కడైంది, ఇక్కడైంది, అక్కడైంది కాదు, 80% గ్రామాల్లో ఒక పైసా ఖర్చు కాకుండా ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబడితే అవి ఎన్నికలందాం, వాటిని స్వయం పాలన అందాం, వాటిని గ్రామ పాలన, లేకపోతే అది ప్రజాపాలన కాదు, అది కానే కాదు. వీళ్ళు చేసిందా, వాళ్ళు చేసిందా కాదు. అయితే ఏం జరిగింది? ఎందుకంత ఒక సర్పంచ్ పోటీ చేయడానికి ఎందుకంత ఖర్చు? ఏం చేసినాయి మన రాజకీయ పార్టీలు? అన్ని రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ
ఓటు అంటే పైసలు. ఏం స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఎందుకు రీచ్ అయినాయి? అది అంత భాగవతం ఎందుకు వచ్చింది? నిజంగా దుర్లభం అండి. ఏ ఎన్నికలైతేనే పైసలు లేకుండా కాకుండా పోయేది ఎవరు నిలబడగలుగుతారు? ప్రజలతో మమైకమై ప్రజల గురించి కష్టపడే వాళ్ళు ఎన్నికల్లో నిలబడే స్థాయి గ్రామ స్థాయిలో ఉందా? లేదండి. కాబట్టి రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఖర్చులు లేకుండా చేయగలమా అనే ఒక ప్రయోగాన్ని కనీసం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో చేయాలి. చేయకపోతే ఎన్ని నగారాలు మోగినా, ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినా, ఎంత ఏం చేసినా నడవదు. ఇక బీసీ రిజర్వేషన్ల బిల్లు ఎందుకు పార్లమెంట్లో ఉందో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆ విషయం చెప్పకపోతే రైట్, కంటిన్యూ అండి, వినబడుతుంది. రైట్, అదేవిధంగా రెబెల్ సతీష్ గారు, సతీష్ గారు, ఏదైనా కానీ మూడు విడతల్లో స్థానిక సంస్థల్లో రెండు విడతల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలు అంటే 2 విడతల్లో చేయగా 3 విడతలు మాత్రం సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రక్రియ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 23నే ఎలక్షన్ స్టార్ట్ అవుతాయి. వచ్చే నెల ఎలక్షన్ స్టార్ట్ అయినా కానీ దీనికి ఒక రెఫరెండం మాత్రం అంటే ఉండనుంది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 9న నామినేషన్ స్వీకరిస్తారు. స్వీకరణ చివరి తేదీ కూడా 11, అంటే 3 రోజుల టైం, అంటే 2 రోజుల టైం ఇస్తారు. నామినేషన్ ఉపసంహరించుకోవడానికి మాత్రం ఖచ్చితంగా 6 రోజుల టైం ఉంటుంది. ఎన్నికల తేదీ అక్టోబర్ 23. ఓట్ల లెక్కింపు మాత్రం స్థానిక సంస్థల లోపల ఎంపీటీసీ జెడ్పీటీసీ మాత్రం సర్పంచ్ ఎలక్షన్లు అయిన తర్వాతనే 11వ తారీఖు నవంబర్ 11న రిజల్ట్స్ ఇస్తారు. ఈ నేపథ్యం ఎలా చూడొచ్చు? అసలు ఇంత తొందరగా వస్తాయని అనుకోలేదు. ఎందుకంటే వస్తుంది చూస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా ముందడుగబోతుంది, ఎలా ఉండబోతుంది? వినపడుతుందండి? యా, కంటిన్యూ. ఒకటే ఒక విషయం అండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా రాష్ట్ర ప్రజలు కానీ ప్రపంచం కానీ ఒకసారి మేము మోసపోయినామని తెలుసుకున్నారు. ఏదైతే గల్లీలో అయినా ఢిల్లీలో అయినా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కేసీఆర్ గారి మళ్ళీ వచ్చేది, కారు గుర్తే మళ్ళీ గెలిచేది. అది అందరికీ తెలిసిపోయిన వాస్తవం. ఈరోజు ఎక్కడ పోయినా, ఏ గల్లీకి పోయినా, ఏ పల్లెటూరు వాతావరణం, పల్లెటూరుకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఎవరు చూసినా కూడా కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నారు, బీజేపీ మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారి పాలనలో ఏ పల్లె చూసినా కూడా సస్యశ్యామలంగా ఉంది. పల్లె ప్రకృతి వరాలు కానీ, పల్లె ప్రగతి కానీ, పట్టణ ప్రగతి పేరుతో నిధులు ఇచ్చిరు. ఎంత అద్భుతంగా ఉన్న విషయం. గ్రామాలలో ఎక్కడ కష్టం రాలేదు. ముఖ్యంగా రైతాంగానికి ఇక్కడ కూడా ఇబ్బంది లేని వాతావరణం. యూరియా విషయంలో కానీ, లేకపోతే ఇంకేదైనా విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ ఎక్కడ కూడా పల్లెలలో ఇబ్బంది వచ్చిన వాతావరణం లేదు. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా ఇబ్బందులు తప్ప ఏం జరిగింది లేదు, అభివృద్ధి అనేది లేదు, 1 రూపాయి వచ్చింది లేదు. ఈ రోజు ఒకటే ఒక విషయం చెప్తున్నాండి, 12,733 గ్రామాలలో రేపు ఎన్నికలకు ముందుకు పోతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఏ ముఖం పెట్టుకొని పోయి ఓట్లాడుతారో ఒకసారి చెప్పాలి. 12,733 గ్రామాలలో ఒక్కొక్క గ్రామానికి కనీసం 12,000 రూపాయలు ఇచ్చిన ఉన్నదా? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారా? పల్లెలు అభివృద్ధి చెందాలని కనీసం 12,000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి కూడా లేవు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. కేవలం వాళ్ళు దోసుకోవాలి, వాళ్ళ పదవులు కాపాడుకోవాలని తప్ప ఎక్కడ కూడా పల్లెలు అభివృద్ధి చెందాలి, పల్లెల్లోని యువకులు బయటికి రావాలి, పల్లెలు సస్యశ్యామలంగా ఉండాలి, పల్లెలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటాయి, ఈ రోజు రాష్ట్రం బాగుంటుంది, దేశాలు బాగుంటుంది అనే విషయాన్ని మర్చిపోయి కేవలం కాంగ్రెస్ నాయకులే బాగుండాలి, కాంగ్రెస్ నాయకుల జేబులో నిండాలి ఉద్దేశంతో పనిచేసారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు మేనిఫెస్టోలో దొంగ మేనిఫెస్టో పెట్టి ఎన్నో లంగదొంగ మాటలు మాట్లాడి ఇలా రాష్ట్రంలో ఎన్నో పథకాలను ఎగవేసి ప్రజలకు అబద్ధపు మాటలు చెప్పి, అబద్ధపు హామీలు ఇచ్చి ఈ రోజు చేతులెత్తేసిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఏ పథకం ఇచ్చిరండి? ఆడబిడ్డలకు 2,500 ఇచ్చిరా? తులం బంగారం ఇచ్చిరా? బీడీ కార్మికులకు ఇచ్చిరా? వృద్ధులకు పింఛన్లు వేస్తామని వేసిరా? నిరుద్యోగ వృత్తి ఇచ్చిరా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిరా?
సకాలంలో కరెంట్ లేకపోయా, విత్తనం లేకపోయా, మటర్లు, మాటభంగాలు, అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, పెట్టుబడి లేవు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిరు. ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటి నుండే నిధులు లేవు, ఏం లేవు, ఆఖరికి చెప్పులు ఎత్తుకోబడి పరిస్థితి దిగజార్చింది రాష్ట్రాన్ని. అదే కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ అంటే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ వైపు చూసిన రోజులు ఉన్నాయి. ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. యువకులు, యువ నాయకులు పరిపాలించిన రాష్ట్రంగా తీర్చిదిద్దబడింది. ఎక్కడ చూసినా అభివృద్ధి, ఎక్కడ చూసినా కూడా ఫ్లైఓవర్లు, ఎక్కడ చూసినా పచ్చని వాతావరణం, ఎక్కడ చూసినా కూడా వాగులు, వంకలు, ఎక్కడ చూసినా రైతాంగాలు, రైతుల ఇళ్లలో కలకలాటు, ఏదైతే పండుగలు జరుపుకున్న సందర్భం చూసినాం. ఆఖరికి మహిళలకు ఇవాళ ఏమైంది, దసరా పండుగ వచ్చింది. గతంలో దసరా పండుగ వచ్చినప్పుడు ఏమన్నారంటే ప్రతిపక్షంలో ఉన్న ఈ కాంగ్రెస్ సన్నాసులు, ఏమైంది భయ ఒక చీర కదా భయ, మేము 2 చీరలు ఇస్తామన్నారు. ఇలా ఏమైంది, దసరా పండుగ వచ్చింది, ఇలా బతుకమ్మ ఆడడానికి కూతురు రాలేదు, ఏది మీ చీర అని ఇలా మహిళా లోకమంతా కూడా అడుగుతా ఉన్నారు. ఎందుకు ఇంత అబద్ధపు మాటలు? కేవలం రాజకీయ భవిష్యత్తు కోసం ఇలాంటి దొంగ మాటలు, లంగ హామీలు ఇచ్చి ఇలా మహిళా లోకాన్ని మీరు మోసం చేసి, ఆఖరికి పండుగ వస్తే చీరల విషయంలో కూడా మీరు మోసం చేసి మీరు గజనేకి మీరు ఇలా ప్రవర్తిస్తున్నారే. మీ లేరా మీ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు, ఆడబిడ్డలు మంత్రులు ఉన్నారు, వాళ్ళైనా ఎందుకు స్పందిస్తలేరు? ఒక చీర 2 చీర ఇస్తారు, కనీసం ఒక చీర ఇచ్చేది కూడా లేదు. అలాంటి ప్రభుత్వంలో అలాంటి పరిపాలన ఎందుకు సాగిస్తా ఉన్నారని ఇలా అడుగుతా ఉన్న పరిస్థితి ఎక్కడుందండి? చర్చలో నేను లేవనెత్తిన ప్రశ్న, మీ హయాంలో పైసలు లేకుండా గెలిచిందా అనే ఒక ప్రశ్నని. ఓకే సతీష్ గారు, మీరు ఒక విషయం గమనించాలి సార్, పెద్దవాళ్ళు మీరు చెప్పండి. ఏం లేదు సార్, ఎందుకంటే విశ్లేషకులు మాట్లాడింది, సాదిక్ గారు మాట్లాడినది, చర్చలో డబ్బులు లేకుండా చిత్తశుద్ధితో ఓట్లకి వెళ్ళాలి, ఖచ్చితంగా గెలుపుకు నోంది అంటే మీ ప్రభుత్వంలో జరిగిందా? ఎస్ అంటే ఒక్క నిమిషం, ఏ ప్రభుత్వంలోనైనా జరగదు అనేది 100% తెలుసు అండి సాదిక్ గారు, 100% తెలుసు. కానీ నీతి నిజాయితీ గల ఓటర్లు ఉంటే, ఖచ్చితంగా నిల్చున్న వాళ్ళు కూడా ఉంటేనే, అంటే ఇద్దరు సహకరించాలి. డబ్బులు తీసుకోకుండా వేసే వాళ్ళు కావాలి, డబ్బులు పెట్టకుండా నిల్చున్న వాళ్ళు కావాలి. ఈ రెండింటికి కొద్దిగా సమాధానం మిత్ర సార్ అడిగిన కూడా ఒకసారి మీరు వివరించండి. ఇప్పుడు ఆయన చాలా పెద్దవాళ్ళు, వయసులో చాలా చూసి వచ్చిన వాళ్ళు. ఈ రోజు ఆ ప్రశ్న అడగడమే చాలా వింతగా ఉంది. ఒకటి, ఇప్పుడు సమాజం మేలుకోవాలి, రాజకీయ నాయకులు మేలుకోవాలి. ఇలా సమాజంగా ఒక విషయం అండి, ఇవాళ ప్రజలు కూడా అంటే కొంత సమాజం కూడా ఎలా ఉంది, ఒక వ్యక్తి ఎలక్షన్ లోకి వస్తున్నాడు, మాత్రం డబ్బులు ఉన్నాయా, వాడు గెలుస్తాడా, ఖర్చు పెట్టగలుగుతారా అంటారు తప్ప, మీరు ప్రజలకు సేవ చేయగలుగుతారా, మీరు పొద్దున్న లేస్తే మన కోసం తిరగలుగుతారా అంటున్నారు. సరే, ఇక మీ పార్టీల సతీష్ గారు, మీ పార్టీల తరపున చెప్పకపోయినా సార్కు నేను ఒక వివరించి నేను చెప్పగలుగుతా, లాస్ట్కు సార్కు నేనే చెప్తాలేండి. ఓకే చెప్పండి. అది అందరికి ఓపెన్ సీక్రెట్ అండి. ఇప్పుడు ప్రజలు మాత్రం గమనించాలి. ఇలా ఒక విషయం అయితే నేను నా వరకు నేను చెప్పగలుగుతాను సార్. కేసీఆర్ గారి హయాంలో నేను చూసింది, కేసీఆర్ గారి హయాంలో విద్యార్థులను, ఉద్యమకారులను, చాలా పేద వర్గానికి సంబంధించిన వాళ్ళను ఎలక్షన్స్ లోకి తీసుకొచ్చి ఈరోజు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీడీలు కానీ, జెడ్పీడీలు కానీ, మాజీ చైర్మన్లు కానీ చాలా రాజకీయంగా ముందుకు తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. అంటే వాళ్ళు పైసలు చూసి వెళ్ళండి, కేవలం కేసీఆర్ గారి మంచిదా, కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకాలు తీసుకొచ్చిన పథకాల వల్ల మరి ఎంతో మంది యువ నాయకులు కూడా వేళ్ళలోకి వచ్చారు, యువకులు కూడా రాజకీయాల్లోకి వచ్చి గెలుపొందిన పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో ముందు అలా కొనసాగాలని నేను కోరుకుంటా ఉన్న యువకునిగా. డబ్బులు పెడితేనే రాజకీయం అంటే, డబ్బులు ఇవాళ ఉంటే రేపు ఉండే డబ్బులు ఇవాళ పెట్టినోళ్ళు పెద్ద సంపాదించుకోవడం ఆలోచిస్తారు, కానీ రేపు ఎట్లా ప్రజలకు పరిపాలన అందించాలి ఆలోచించడం అనే విషయం అయితే మనం చెప్పగలుగుతామండి. రైట్. కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూడా మనతో నమస్తే అండి. ఎస్, మొత్తం మీద స్థానిక సంస్థలకు నగారం మోగింది. తెలంగాణ ఎలక్షన్ కోడ్ కూడా రానే వచ్చింది. ఎలక్షన్ కమిషన్ సిసిఎస్ గారు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎప్పటి నుంచో వాస్తవానికి తెలంగాణలో ఖచ్చితంగా ముందు వరుసలో ఉన్నాం, ఖచ్చితంగా మేము చేసిన సేవలు తెలంగాణ ప్రజలకు అనే చెప్పుకోవడం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది ముందుకు వెళ్తే, ఆ నేపథ్యంలో బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రైతుల్లో చిత్తశుద్ధి లేదు, రైతుల మీద ఏం లేదు, కానీ ఈ రైతులే దానికి తిరిగా గుణపాఠం చెప్తారు అనేది. అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు. 42% అనేది అయితే ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు, అయినా కానీ పర్లేదు, అక్కడ లోకల్లో ఉన్నటువంటి కులగణన ప్రకారంగానే రిజర్వేషన్ ఖచ్చితంగా ఖరారు చేద్దామని ఈరోజు తెలుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తెలుపుతున్నటువంటి విషయాలు. కానీ కులగణన అనేది ఆల్రెడీ మీరు చేసి సర్వే మీ దగ్గర ఉన్నప్పటికీ మాత్రం
ఏ రకంగా వెళ్తారు? ఎలక్షన్ కమిషన్ ఒకడ ఎస్సీలకు, ఓసీ, బీసీలకు, మైనార్టీలకు, అంటే ఈ మైనార్టీ ఎస్సీలకు, ఎస్టీలకు, ఓసీలకు ఇలా ఇవ్వడం జరుగుతుంది జనరల్ టికెట్. దాన్ని మీరు ఎలా బేస్ చేసుకోగలుగుతారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. మీకు కూడా నమస్కారం. ముందుగా 42% ఓబీసీ రిజర్వేషన్ తోటి గవర్నమెంట్ జీవో తీసుకొచ్చినందుకు ఒక బీసీ బిడ్డగా, ఒక సామాజిక కార్యకర్తగా, కాంగ్రెస్ కార్యకర్తగానే కాకుండా మా పార్టీలోనే మా వాటా కోసం కొట్లాడిన వ్యక్తిగా నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాను, పార్టీకి ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, మా పిసిసి అధ్యక్షునికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా రెండో విషయం, షెడ్యూల్ కూడా వచ్చింది. సరే, దీని మీద చర్చోపచర్చలు ఇంతకుముందు జరిగిన జీవో నిలబడుతుందా? కాంగ్రెస్ ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం 42% అనేటువంటిది మేము మేనిఫెస్టో మెంబర్గా నేను కూడా ఉన్నాను. యాక్చువల్లీ అప్పటికి మేము మేనిఫెస్టో 42 ఇచ్చే సమయానికి ఇంకా కులగణన జరగలేదు కాబట్టి అప్రాక్సిమేషన్లో 42 ఇచ్చాము. దానికే కట్టుబడి ఉన్నాము. యాక్చువల్లీ ఇవాళ 56 వరకు బీసీ జనాభా ఉంది. మిత్రులు బీజేపీ వాళ్ళు 10% అంటున్నారు, అది తప్పు. కేవలం 2% వరకే, 1.8 వరకు ముస్లిం సంబంధించినటువంటి, అది కూడా గతంలో కూడా బీసీలలో ఉన్నటువంటి దూదేకుల, గుడ్డేలుగుల వాళ్ళ జనాభాని ఇలా తీసుకోవడం జరిగింది. దట్ మేబీ ద మ్యాక్సిమం 2%. ఒకవేళ 2% పోతే 54% బీసీలు ఉన్నారు. 54%లో మేము ఇచ్చింది 42నే. యాక్చువల్లీ 54 అంటే 54 ఎంత జనాభా ఉంటే అంత జనాభా. ఎందుకంటే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతోటి ఈ దేశంలో 7% కూడా లేనటువంటి ఓసీలకు వాళ్ళకు 10% ఇచ్చినటువంటి మహానుభావుడు ఒక బీసీ బిడ్డ, ప్రధానమంత్రి మోడీ గారు. అదే రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మనం చూసినాం. కానీ ఇలా 54%, అంటే మీరు ఒకవేళ ముస్లింల మీద వ్యతిరేకత ఉండి ఈ దేశం నుంచి ముస్లింల బీజేపీ వాళ్ళు ఎలగొట్టదలుచుకుంటే, సో ముస్లింల వెనుకబడితనంతో సంబంధం లేదు. అగ్ర కులాల్లో ఉన్నటువంటి ఆధిపత్య కులాలున్న వాళ్ళ కోసమో 10% రిజర్వేషన్ ఉంటుంది. అదే ముస్లింల కొంత వెనుకబడి ఉన్న వాళ్ళ కోసం కన్సిడర్ చేస్తే అది వాళ్ళకి ఇష్టం లేదు. సరే, అది ఎవరికి ఇష్టం ఉన్నా 54% అయితే మనకు వస్తుంది. అప్రాక్సిమేట్లీ 15 మనం కన్సిడర్ చేసుకున్నా కూడా మేము ఇంకా 42నే ఇస్తున్నాం. సో బీజేపీకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 42 కాదు, మేము 50 ఇస్తామని చెప్పండి, 54 ఇస్తామని చెప్పండి, ముస్లింలను తీసేసి ఎంత వస్తుందో అంత ఇస్తామని చెప్పండి. అది న్యాయంగా ఉంటుంది, అది ధర్మంగా ఉంటుంది. అంతేగాని అసలు ఇప్పుడున్నటువంటి 42ను కూడా ఇవ్వకుండా మోకాలు అడ్డం చేయడం అనేటువంటిది బీజేపీ యొక్క చిత్తశుద్ధిని, బీసీల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధతను తెలియజేస్తుంది. ఇంకా టిఆర్ఎస్ మిత్రులు మాట్లాడండి, ఆయన ఏం మాట్లాడినా ఆయనకే అర్థం కాదు. మన చర్చనేమో 42% లేదా లోకల్ బాడీ ఎలక్షన్స్ యొక్క నగారం మోగింది. ఇప్పుడు ఆయన అన్నట్టుగా మేము ఏం చేయకపోతే రేపు ఎలక్షన్లో తేలుతుంది కదా. రేపు ఎలక్షన్స్లో ఎవరు ఎన్ని స్థానాలు గెలుస్తారు, ఎంత పర్సెంటేజ్ గెలుస్తారు, బీజేపీ ఎంత గెలుస్తుంది, టిఆర్ఎస్ ఎంత గెలుస్తుంది, కాంగ్రెస్ ఎంత గెలుస్తుంది అనే దాని మీద ప్రజలే న్యాయ నిర్ణేతలు. మనం కాదు కదా. మనం ఇక్కడ కూర్చొని మనం ఊహాగానాలు చేసినంత మాత్రమే కాదు, ప్రతి విమర్శ చేసినంత మాత్రమే కాదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చల 42% మేమైతే కట్టుబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో దానికి భారతీయ జనతా పార్టీ అండ్ టిఆర్ఎస్ కట్టుబడి ఉందా లేదా అనేటువంటిది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలా. వాళ్ళు నిజంగానే కట్టుబడి ఉన్నట్టు ఉంటే ఈ జీవోను వాళ్ళ తరఫున కానీ, వాళ్ళకి సంబంధించిన కానీ, నార్మల్ కానీ ఎవరు కూడా కోర్టులకు పోకుండా, ఇటు గుంజకుండా అటు గుంజకుండా, ఒక సమాజంలో 40%, 45%, 50% ఉన్న వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తానంటే మిగతా వాళ్ళకు దుగ్ధ ఎందుకో నాకు అర్థం కాలే. ఇప్పుడు సుప్రీంకోర్టుకు దుగ్ధ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఇచ్చినటువంటి మహానుభావులందరూ, అక్కడ కూర్చున్నటువంటి మహానుభావులందరూ ఆ రోజు మీరు ఒకసారి ఇచ్చిన 50% క్యాప్ పెట్టిన సందర్భాన్ని మీరు తీసుకుంటే, ఆ రోజు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అదే ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి జడ్జీలు సుప్రీంకోర్టులో కావచ్చు, హైకోర్టులలో కావచ్చు. నిన్న మొన్న ఇస్తున్నటువంటి వాళ్ళు, మొన్న ఒక కోర్టులో, మన హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తే పేపర్ ఆధారితంగా మీరు ఎట్లా వేస్తారు, వేయకూడదు అనేటువంటిది
ఒక చెప్పినటువంటి జడ్జి ఏ వర్గానికి సంబంధించిన వాడో ఒకసారి ఆలోచించండి. అంటే మనకు సంబంధించిన వాడు చిన్నప్పుడు మా నాయన చెప్పేటోడు, వడ్డించేటోడు మనమేడు ఉండేది ఉంటే ఏ మూలకు కూర్చున్నా కూడా ఓ ముక్కనో ఒక మూలకు బొక్కనో వచ్చేది రా బిడ్డ అని చెప్పేటోడు. అట్లాగే వడ్డించేవాడు ఇవాళ మా వాళ్ళు లేడు. ఆడ కోర్టులలో లేరు, ఈడ ఎగ్జిక్యూటివ్లో లేరు, ఇక్కడ రాజకీయాల్లో లేరు. కాబట్టి బీసీ బిడ్డలకు, అణగారిన బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని సరిచేసే ఉద్దేశంతో రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి ఓబీసీల యొక్క వాటా నినాదం ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంటెడ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ ప్రయత్నానికి సహకరించాల్సింది పోయి వాళ్ళు బీసీలకు పుట్టినట్టుగానే, బీసీలు కానట్టుగానే, లేకపోతే ఓసీలు అంటే బీసీల ఇప్పుడు మాకు రిజర్వేషన్ వస్తుందనంటే మరి ఏం దుగ్ధం ఉన్నదో ఓసీలకు, సోకాల్డ్ ఆధిపత్య కులాలకు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ఇట్ మే లీడ్స్ టు అంటే భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి నఖరాలు, లేకపోతే ఈ బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకాల కారణంగా రేపు బీసీల మధ్యన, ఓసీల మధ్యన ఒక సివిల్ వార్కు దారి తీసేటువంటి ప్రయత్నాలు. ఇవాళ అడ్డుకున్నట్టేది ఉంటే ఎవడు అడ్డుకుంటుండో వాడిని నిగదీయాలనేటువంటి ఒక ఆవేశానికి యువత వెళ్ళినట్టుంటే, బీసీ యువత వెళ్ళినట్టేది ఉంటే ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఒకసారి రాజకీయ పక్షాలన్నీ కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ఒక సమాజానికి మంచిగా జరుగుతున్నటువంటిది ఒక పక్కనేమో అసెంబ్లీలో సపోర్ట్ చేస్తారు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, అసెంబ్లీలో వాళ్ళు ఏకగ్రీవ తీర్మానానికి సపోర్ట్ చేస్తారు. బయటకు వచ్చేసి వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీలు కానీ ఏం మాట్లాడరు. ఆడపోతే కేంద్ర ప్రభుత్వం బీసీలకే పుట్టినటువంటి బిడ్డగా ఉన్నటువంటి మహనీయుడు మన ప్రధానమంత్రి గారు, ఆయనే బీసీలకు సంబంధించినటువంటి బిల్లును దాదాపుగా 3-4 నెలల నుంచి తన దగ్గర పెట్టుకొని అటు రాష్ట్రపతి తెలుసారు, ఇక్కడ గవర్నర్ తెలుసారు. గవర్నరు అదే వర్గానికి సంబంధించినవాడు, ఆడ ఉన్నటువంటి కేబినెట్ లో ఉన్నటువంటి అనేక మంది దానికి సంబంధించిన వాళ్ళు. అసలు ఈ సమస్య అంటే భారతీయ జనతా పార్టీని నడిపిస్తున్నటువంటిదే బీసీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఫోర్సెస్ నడిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళు అంతకంటే మించి ఎక్కువ చేస్తారని నేను అనుకోవటం లేదు. సో కాబట్టి రాజ్యాంగబద్ధంగా వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూనే ఒక నిమిషం విని సతీష్, రాజ్యాంగబద్ధంగా వచ్చేటువంటి రిజర్వేషన్ కోసం ఒక ప్రయత్నం చేస్తూనే ఇప్పుడు కోర్టు డిసిషన్ ఒకటైతే ప్రతిపక్షాల సవాలు రెండు. ఒకటి కోర్టు పదే ఏమంటుంది, 30వ తారీఖులోకి మీరు షెడ్యూల్ స్టార్ట్ చేయాలన్నారు. ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి మిత్రులు, అటు బీఆర్ఎస్ మిత్రులు కావచ్చు, ఇటు భారతీయ జనతా పార్టీ మిత్రులు కావచ్చు, పదే మీకు దమ్ముందా, మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ చూసుకుందామా, లోకల్ బాడీలకు రాండి, ఊళ్ళకి రానియరు అని అంటే ఇప్పుడు మేము రెండు పక్కన ఉన్నటువంటి ఒక ప్రెషర్ను దృష్టిలో పెట్టుకొని జీవో విడుదల చేసినాం. జీవోతో పాటు ఇలా షెడ్యూల్ వచ్చింది. నేను అనుకోవడము షెడ్యూల్ వచ్చిన తర్వాత కోర్టులు ఇంటర్ఫరెన్స్ ఉండదని నేను అనుకుంటున్నా. సో ఒకవేళ కోర్టులకు పోయి మళ్ళీ ఆపాలనేటువంటి ప్రయత్నము ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి కూడా సమాజం ఒక చూపు చూస్తే తప్పనిసరిగా. నేనైతే ఈ వేదిక మీదకే, మీ వేదిక మీదకి ఇస్తున్నా, జాగృతంగా అండి బీసీ బిడ్డలారా, జాగృతంగాని మన నోటి దగ్గర బుక్క గుంజేటువంటి ఏ కొడుకులను వదిలిపెట్టొద్దు అనేటువంటిది సమాచారం మాత్రం నేను ఇస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ. రైట్ సతీష్ గారు, చిన్న ప్రశ్న కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్రశ్న. ఈ 42% రిజర్వేషన్లు మేమే తీసుకొస్తాం కాంగ్రెస్ పార్టీ అబద్ధ మాటలు చెప్పింది. మరి మీతో కాదు, కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రపతి ఆమోదం పొందాలి, చదువుకున్నావో లేదా నాకు తెలియదు సతీష్, ఏం చదువుకున్నారో నాకు తెలియదు, నువ్వేం చదువుకున్నావో నాకు తెలియదు. నీకు, నాకు, కేసీఆర్ కు అందరికి తెలిసిన ఒక విషయం ఏంటంటే రిజర్వేషన్ ప్రక్రియ అనేటువంటిది ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ అనేటువంటిది చాలా స్పష్టంగా రాజ్యాంగంలో రాసి పెట్టున్నది. చదువుకోకుండా చదువుకోండి. మేము ప్రయత్నం చేయాలి. ఒక విషయం గుర్తుపెట్టుకో, మీరు కూడా ప్రయత్నం చేసిన, ఈ టైంలో కూడా 33% నుంచి 20.22 రాజ్యాంగం తెలిసి మాట్లాడు, ప్రాసెస్ తెలిసి మాట్లాడు. ఆ ప్రాసెస్ లో ఆటంకం వచ్చింది కాబట్టి మేము ఇవాళ జీవో ఇవ్వాల్సి వచ్చింది. ఒకనాడు కేసీఆర్ గారు కూడా
కేసీఆర్ గారి టైంలో లాస్ట్ ఎలక్షన్ లో కేసీఆర్ గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసినారు. ఈ 33% కోసం కూడా అప్పీల్ చేసినారు. అది గుర్తుపెట్టుకో. కాబట్టి వాడి అంటే ఒక ఉమ్మడి జాబితాలో అంశాలు ఉన్నాయి. మేము మా బాధ్యతగా నేను మీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతా. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినాం. కేసీఆర్ గాని నీకు గాని నాకు గాని ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. రైట్. తెలంగాణ ఇవాళ ఎవడియాలే, కేంద్రమే ఇవ్వాలి. అయినా కూడా మనం ఎందుకు కొట్లాడినాం తమ్ముడు? మనమే కొట్లాడినాం. నువ్వు నేను అందరం కేసీఆర్ గారికి వచ్చే కొట్లాడినాం. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. వాళ్ళు ఆటంకం చేస్తుంది కాబట్టి 42% ఇచ్చినాం. రైట్ సతీష్ గారు జియో రైట్. నేను వినండి వెంకటస్వామి గారు, దయచేసి వినండి. నేను బీసీ బిడ్డనే. నేను కూడా బీసీల పట్ల ఖచ్చితంగా కొట్లాడతా, నేను ముందుంటా. ఉన్నది కానీ మరి కదా మనం. అరే నువ్వు ఇప్పుడు ఒక బీసీ మాట్లాడుతున్నా లేదు, మళ్ళీ దూరాన్ని పట్టేది కదా అన్న. నువ్వు బీసీ నేను బీసీ టైట్ చేస్తలేవు, మన మధ్య ఐక్యమత్య ఉందన్నా. వినండి, ఈ రోజు నా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి సూటి ప్రశ్న. మీ కాంగ్రెస్ వాళ్ళు 42% రిజర్వేషన్లు మేము చేయలేము, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి ముందే ఎందుకు చెప్పలేదు? అప్పుడు సోయి లేదా ప్రజలకు దొంగ మాటలు చెప్పినప్పుడు రైతాంగానికి వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. ఆయన మాట్లాడిన తర్వాత మీరు సమాధానం చెప్పు. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా వెంకటస్వామి గారు, మీరు మధ్యలో డిస్టర్బ్ చేసి నేను మొత్తం చెప్తా. కాంగ్రెస్ నాయకులు వినండి అన్న. ఇప్పుడు బీసీలు బీసీ అంటే ఒక బీసీ పీట మాట్లాడుతుంటే ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు, నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, విన్నాక సమాధానం చెప్పండి దయచేసి. మీకు ప్రశ్న, ఈ కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి 42% రిజర్వేషన్లు చేసే దమ్ము మీద లేనప్పుడు ఎందుకు దొంగ మాటలు చెప్పారు? ఎందుకు అప్పుడు చెప్పేటప్పుడు మాట్లాడకు. సతీష్ గారు సాదిక్ గారు, సాదిక్ గారు, ఎప్పుడైనా కానీ తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్లన్నా, ఎమ్మెల్సీ ఎలక్షన్లన్నా, ఎంపీ ఎలక్షన్స్ అన్నా, లేదు అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అన్నా, ఒకానొక సందర్భంలో మొత్తం మీద అంటే డబ్బే ప్రధానంగా తీసుకువెళ్తాను. మీ ప్రశ్నకు ఉన్న సమాధానం డబ్బే ప్రధానంగా తీసుకెళ్తాము. గతంలో అంటే నా చిన్నతనం నుంచి చూస్తున్నా, అప్పుడైతే లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ పని చేయాలి ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో కానీ, లేదంటే నియోజకవర్గాలలో కానీ, లేదంటే మొత్తం మీద ఎక్కడైనా కానీ వాళ్ళు చేయాలి. పార్లమెంట్ ఎలక్షన్లకు పోయిన ముందు కూడా వాళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా చేయాలి పని అనేది ఉంది. కానీ ఎప్పుడైతే డబ్బు ఆశ చూపెట్టారో వాళ్ళు ఖచ్చితంగా 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే 100 కోట్లు సంపాదించుకోవాలనే ధీమా. అంతే, ఇచ్చేవానికే లేనప్పుడు తీసుకునేవానికి ఏముంది అని ఒకటి. తర్వాత నేను నీకు ఓటేస్తాను ఖచ్చితంగా నాకేంటి అనేది జనంలో నానకపోయింది. కానీ ఒక 500కో 1000 రూపాయలకు తన ఓటును అమ్ముకుంటున్నాడు, వేస్తున్నాడు. కానీ రాజ్యాలు వెళ్తూనే ఉన్నారు. కానీ పనులు మాత్రం శూన్యం. ఆ పనులైనా కాంట్రాక్టుల దగ్గర కమిషన్లు ఎగవచ్చు, వేరే కావచ్చు, అంటే చాలా వరకు చూస్తున్నాం. కానీ
మీరు మాట్లాడుతున్న మాట ఇలా ఉందంటే ఇప్పుడు యువత వాస్తవానికి పెడదాన పట్టట్లేదు, మంచి సామాజిక మార్గంలో వెళ్తుంది. కానీ యువత ఎప్పుడు పోయినా కానీ డబ్బులకు అమ్ముడుపోవద్దని జనానికి ఎంత గొరికోసబెట్టి మాట్లాడినా, చైతన్యం తీసుకొచ్చినా కానీ వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు, ఇచ్చేటోడు తీసుకుంటూనే ఉన్నారు. అదే విషయంలో మనం చూస్తున్నాం, లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ కూడా ఏదైతే టేబుల్ కింద చేయబెట్టి మళ్ళీ దొరికిపోతున్నారు, ఎంతోమంది చూస్తున్నాం. సో అది ఇది రెండు ఒకటే కంపేర్ చేస్తున్నారని నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు తెలిసిన పరిజ్ఞానం వరకు అయితే నేనైతే ఒకటే అనుకుంటా, 5 సంవత్సరాలు ఒకసారి ఓటు హక్కు అడిగే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. సార్ ఎంప్లాయీస్ పోస్టల్ ఓటును అమ్ముకుంటున్నారు సార్. అదే విషయం. ప్రతిదీ కూడా అదే నడుస్తుంది. అంటే ఏం మారనంటే తెలంగాణలో కాదు, ఏ రాష్ట్రంలో కూడా ఏం మారలేదు. ఎందుకంటే ఇచ్చుకునేవాడు ఇచ్చుకుంటాడు, తీసుకునేవాడు తీసుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే తీసుకోకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కు కలిగి ఉన్నారో, ఖచ్చితంగా తను ఓటు వేస్తానంటే ఈ మనిషి నచ్చిండు అంటే ఖచ్చితంగా వారిని 10 మందిలో కూడా ఏలెత్తి చూపెట్టి మాట్లాడి పని చేసుకోవచ్చు. సో అలాంటి రాజ్యం రానుందంటారా? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అండి, ఈ మాట్లాడుతున్న ప్యానెల్లో ఉన్న నాయకులను నేను ఒక సూటిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. రిజర్వేషన్ నుంచి ఒక మాట చెప్పి మళ్ళీ మన ప్రశ్నకి వెళ్దాం. రిజర్వేషన్ల గురించి ప్రశ్న వచ్చినప్పుడు ఈరోజు క్యాబినెట్లో ప్రతి క్యాబినెట్ను తీసుకుందాం. బీసీల గురించి నేను కూడా బీసీని కాబట్టే ఒక 30 సంవత్సరాలుగా ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారితో కలిసి పనిచేస్తాను. నేను ఒక మాట అడుగుతున్నాను, మొత్తం క్యాబినెట్స్ అన్ని దిద్దామండి. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రము లేకపోతే మన తెలంగాణ రాష్ట్రం క్యాబినెట్ దిద్దాం. క్యాబినెట్లో ఎవరికన్నా ఏమన్నా ఇచ్చిందా అండి బీసీలకు ఎప్పుడైనా? ఇప్పుడు కూడా మీకు కత్తి వెంకటస్వామి గారు చాలా జాగ్రత్తగా, నేను స్టాటిస్టికల్ అనాలిసిస్ ఇస్తాను వాళ్ళకి, ఈ నామినేషన్ జరిగినటువంటి అన్ని ప్రక్రియలకి మొత్తం రెడ్డియే. రేవంత్ రెడ్డి మొత్తం రెడ్డి సామ్రాజ్యాన్ని సృష్టిస్తున్నాడు. నా దగ్గర స్టాటిస్టికల్ డేటా ఉంది. అంటే మేమేమి ఊరికి అనట్లేదు, ఏమో నోరు ఓకు అనట్లేదు. ఇప్పుడు సజ్జనాన్ని తీసేసి నాగిరెడ్డిని పెట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతాం. చాలా విషయాలు ఉన్నాయి. ఏదైనా రెడ్డిదే నడుస్తుంది. అంటే ఏం జరిగిందంటే బీసీలందరూ బానిసలుగా అన్ని రాజకీయ పార్టీల్లో పనిచేయడం మొదలుపెట్టారు. ఒక బానిసత్వానికి బీసీలు అలవాటు పడడం వల్లనే ఈ రోజు బీసీలకు అడుక్కోవలసిన పని వచ్చింది. సాదిక్ సార్, నేను ఒక అప్పీల్ చేస్తున్నా సార్. నాతో ఎవరు కలిసి రాకపోయినా మా పార్టీలో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ అండ్ ద ఓన్లీ ద పర్సన్ లాస్ట్ ఎలక్షన్ లో 54 సీట్లు బీటీసీకి ఇవ్వాలని కొట్లాడి నేను బలిపశువు అయినా నాకు తెలుసు సార్. మీ దాంట్లో నేను ఏకీభవిస్తున్నా. మేమే ఇంటర్నల్ గా అపోజ్ చేస్తున్నాం. అపోజ్ చేయకుండా ఏం కూర్చుంటలేము. మీరు పొన్నాలక్ష్మి గారితో మాట్లాడినప్పుడు పొన్నాలక్ష్మి గారు నేను కలిసే మధ్యలో ఫీల్డ్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన మమ్మల్ని ఏకాక్షి వదిలిపోయినాడు. మీరు బాగా నాకు పరిచయస్తులు. నేను చెప్తాను ఒక విషయం. ఇక్కడ చాలా నిజాలు వాస్తవాలను మనం ప్రేక్షకులకు తర్వాత మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ప్రతి పార్టీలో ఒక బీసీసీఎల్ ఉంటుంది. ఏం చేస్తుందండి ఆ బీసీసీఎల్? ప్రతి పార్టీలో ఒక బీసీసీఎల్ ఉంటుంది, మాట్లాడగలుగుతుంది. ఈ రోజు కత్తి వెంకటస్వామి గారు, ఈ రోజు నేను స్టాటిస్టికల్ డేటాను తీయడానికి ప్రమోషన్స్ ఆఫ్ ది మీరు నామినేటెడ్ పోస్టులో 42% ఇవ్వలేరా? ఈ రోజు క్యాబినెట్ లో 42% ఉందా? ఈ రోజు 42% రేపు మనము టికెట్లు ఇచ్చినప్పుడు మొత్తం పక్కకు పెట్టండి. ఈ పార్టీలో నేను ఒక మాట అడుగుతుంది, 42% మీరు టికెట్లు ఇవ్వండి. 42% అన్ని పార్టీలు బీజేపీ టికెట్లు ఇవ్వాలి. రేపు మేము లెక్క పెడతాం ఏ పార్టీ ఎన్ని ఇస్తుందో. మా విశ్లేషకులుగా మా పని అది. రేపు టీఆర్ఎస్ బీఆర్ఎస్ బాగా మాట్లాడుతుందా, బీఆర్ఎస్ ఇస్తారు ప్లీజ్ ఆగండి. వచ్చేసింది, నగారా వచ్చేసింది, అయిపోయింది. 42% ఇయ్యారా? ఇప్పుడు మనము చట్టం చేసే బదులు చట్టానికి రాకముందు పార్టీలు ఎందుకు నైతికతను పాటించలేదు? అంటే పార్టీలు నైతికతను పాటించవు, కానీ చట్టం వస్తే తప్ప పార్టీలు పోవా? చట్టం వస్తే తప్ప పార్టీలు రిజర్వేషన్లు ఇవ్వా? చట్టం లేకుండా చేయలేవా ఈ పార్టీలు? సమాధానం లేదండి. అందుకోసమని సామాజిక న్యాయం గురించి ఏ పార్టీకి కూడా
లేదు ఆలోచన, రాజ్యాంగబద్ధంగా ఉండడానికి అవకాశం లేదు. ఇకపోతే రెండో విషయం, ఇప్పుడు ప్రశ్న మనీకి సంబంధించి వచ్చింది. నాకు ఒక ముఖ్యమైన ప్రశ్న, ఇప్పుడు బీసీ గెలవనండి, ఎస్సీ గెలవనండి, ఎస్టీ గెలవనండి, డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత ఆ గ్రామంలో ఏం పని చేయగలుగుతాడు? అదే, ఏ yes. నాసిరకం రోడ్లనే ఇస్తాడు కదా. అది బీసీ బిడ్డ కానీ, అది ఎస్సీ బిడ్డ కానీ, అది ఎస్టీ బిడ్డ కానీ, అది వెలమ బిడ్డ కానీ, అది రెడ్డి బిడ్డ కానీ పోటీల్లో ఉన్న తర్వాత ఏమైనా అవినీతి తగ్గుతుందా? తగ్గదు సార్. అందుకోసం ఎన్నికల ప్రక్రియను మార్చాలి. ఈ రాజకీయ పార్టీల ఎన్నికల ప్రక్రియ లోపల డబ్బు ఖర్చు లేకుండా చేయగలమనేటువంటి నినాదాన్ని ఎందుకు రాజకీయ పార్టీలు తీసుకోవు? వద్దు, దాన్ని వదిలేస్తారు. మేము చేసినాం. సార్ మన దౌర్భాగ్యం సార్, అది మన దౌర్భాగ్యము. దాన్ని దౌర్భాగ్యం అనకండి, ప్లీజ్ ప్లీజ్. అన్ని రాజకీయ పార్టీలు తలకెత్తుకోవాలి. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు తలకెత్తుకోవాలి. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు తలకెత్తుకోవాలి. ఇస్తుంది సార్. మీరు అట్లా అంటే ఇది ఒక దగ్గర నుంచి వచ్చే మార్పు కాదు సార్. డెఫినెట్ గా మేము ఈ మార్పును ఆహ్వానిస్తున్నాం. అన్ని రాజకీయ పక్షాలు, మా పార్టీతో సహా అందరు కూడా దీన్ని పాటించాల్సిన అవసరం ఉంది. మీ సజెషన్ ఈ మార్పు రాకపోతే ఏ మార్పు కూడా రాదు సార్. ఈ మార్పు రాకపోతే ఏ బీసీ బిడ్డకి ఇచ్చినా, ఏ ఎస్సీ బిడ్డకి ఇచ్చినా, ఏ ఎస్టీ బిడ్డకి ఇచ్చినా, ఎందుకంటే కడియం శ్రీహరిని మేము తీసుకుపోయి పైసలు పెట్టుకొని వసంత కుమార్ అనే లెక్చరర్ని తీసుకుపోయి చేస్తే ఆ చాంబర్లో ఏం జరిగిందో మాకు తెలుసు. రిజర్వేషన్ల ప్రక్రియను గురించి బాగా అర్థం చేసుకున్న వాళ్ళు. మేము అనేది ఏంటంటే మళ్ళీ వాళ్ళు అగ్రకులాలు, ఇప్పుడు రిజర్వేషన్ల విషయానికి వచ్చినప్పుడు అగ్రకులాలు చాంబర్ని ఏం చేస్తాయి, ఒక సర్పంచ్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనేది ఒక గతంలో మనకున్న చరిత్ర అంతా ఉంది. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎన్నికల ప్రక్రియ మారినంత వరకు, ఎన్నికల ప్రక్రియ గురించి మనమంతా ఆలోచన చెయ్యనంత వరకు ఏ రిజర్వేషన్లు వచ్చినా, ఎవరికి ఏమి ఇచ్చినా న్యాయం జరగదు. రేపు బీసీల్లో ఉన్నవాడే సార్ మీ వేదిక మురళీ మనోహర్ సార్ యొక్క వేదిక, మీరంతా కలిసి నిన్నటి వరకు పూలేను ఆదర్శంగా పెట్టుకొని రిజర్వేషన్స్ అడిగినారు సార్. రిజర్వేషన్స్ కావాలంటే ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వము సార్ ఒకటే మాట మాట్లాడు, ఒకటే సెంటెన్స్. ప్రస్తుత ప్రభుత్వము స్థానిక సంస్థలు కాకుండా అన్నింటిలో ఎందుకు 42% ఇవ్వదు? చలో మీరు కార్పొరేషన్ ఆగండి. రైట్ సాదిక్ గారు రైట్ అండి. మన సతీష్ గారు, గౌరీ సతీష్ గారు మళ్ళీ కలుద్దాం. ఎందుకంటే మొత్తం మీద తెలంగాణ ఎలక్షన్స్కు స్థానిక ఎలక్షన్ నగారం మోగిన నేపథ్యంలో మీ పంచాయతీలు సస్యశ్యామలంగా ఉండాలంటే ఇప్పటి వరకు కూడా కోరుకున్నది ఎలాంటి అవినీతి అక్రమాలు లేని ఒక నాయకుడిని ఎన్నుకోండి. దాని రూపంలో 5 సంవత్సరాలు ఒకసారి వచ్చే ఎలక్షన్కు మీరు బానిస కావద్దు, మందుకు కానీ డబ్బులకు కానీ అనేది మాత్రం స్వతంత్రం కోరుతుంది. మీ గ్రామాభివృద్ధి, మీ మండలాభివృద్ధి మీకు ధ్యేయం. ఎక్కడికి వెళ్ళినా మా గ్రామ పేరు చెప్పాలి, మండల పేరు చెప్పాలని కొనియాడాలి తప్ప ఎక్కడ చేసిన గుంగడి అక్కడా ఉంది, మా అధికారి ఇలా ఉన్నాడు, మా నాయకుడు ఇలా ఉన్నాడు అని చెప్పడం కాకుండా చేర్చుపెట్టవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఎవరు ఎక్కడ కూడా మందుకు కానీ డబ్బుకు కానీ లొంగకుండా మీ స్వచ్ఛమైన ఓటు విలువను వారికి చూపెట్టాలని కూడా స్వతంత్ర మరీ కోరుతుంది.